మీరు ఈ సాంగ్ వినే ఉంటారు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా. అయితే ఫస్ట్ చరణంలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా. దానికి అర్థం ఏంటంటే, అయితే సిరి తన జీవితంలో సిరి అంటే ఇక్కడ మన సినిమాలో హీరోయిన్ పేరు. సో, అయితే సిరి తన జీవితంలో ఏదో ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త ఆటని నేర్చుకుంటుంది, నేర్చుకోబోతుంది అనే దానికి అర్థం అన్నమాట. సో, పాప లాంటి లేత పదం పాఠశాలగా. ఇక్కడ పాప లాంటి లేత పదం అని ఎందుకు వాడారంటే, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు పాపం చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళకి కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివి ఏమీ తెలీదు. చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. అలాగే హీరోయిన్ కూడా ఈ సినిమాలో స్వచ్ఛమైన చిన్న పాపలాగా ఏ కుళ్ళు కుతంత్రాలు తెలియకుండా లేకుండా ఉంది అని పాపలాంటి లేత పదం అనే పదం యూస్ చేశారు, అనే వాక్యం యూస్ చేశారు. పాఠశాలగా ఎందుకు? సో తను ఆ, ఊరు నుంచి సిటీకి వస్తుంది, అవునా? సో తనకి సిటీలో ఎలా ఉంటారు, సిటీలో ఎలా జీవించాలి, మనము ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా ఆదరించాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా చూడాలి అనే దానికి పాఠశాల అని పెట్టారనమాట. కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళిల జానతనం బాట చూపగా. ఈ టూ లైన్స్లో శాస్త్రి గారు ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అవునా? వాళ్ళ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళిద్దరిని కూడా రెండు పాటలతో వర్ణించారు. ఏదేది? జానపదము, జావళియ. జానపదం అంటే జనరల్గా మనము ఊర్లలో వింటుంటాం. జావళీల అంటే మనము వినే సాంగ్స్ అన్నమాట. కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జానతనం బాట చూపగా. అంటే హీరోయిన్ విలేజ్ నుంచి సిటీకి వస్తుంది. ఎవరి ద్వారా? హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని ఎలా వర్ణించారు? జావలీల జానతనం బాట చూపగా. తన ఒక దారిని చూపిస్తుంది, పల్లె నుంచి పట్నంకి తీసుకొస్తుంది అని అర్థం అన్నమాట. కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు. ఈ లైన్లో అర్థం ఏంటంటే, సిరి జీవితం ఒక పెయింటింగ్ బ్రష్ లాంటిది అన్నమాట. సో తను రంగులను వేస్తుంది, రంగులని చూపిస్తుంది అని దీంట్లో ఈ లైన్లో అర్థం. మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు. లైన్ అర్థం ఏంటంటే, పర్వతం నుంచి వచ్చే ప్రతిధ్వనుల్లా ఆమె చుట్టూ ఉన్న ఆనందాన్ని అనేక రేట్లు పెంచుతుంది. అంటే తన ఉనికి చాలు ఆనందాన్ని పెంచడానికి, అందరితో పంచడానికి అని ఈ లైన్లో ఉన్న అర్థం. నిజంగా ఒకటి అనిపించింది, శాస్త్రి గారి పాట వినడం కంటే ఎక్కువ అర్థం చేసుకుంటే ఆ ఆనందం వేరే అసలు.